వెల్కమ్ బ్యాక్. ఓ మైనర్ బాలికను 2014 మార్చి నెలలో మోర్చన్ భాగ్య అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. ఫోటోలు తీస్తానని మభ్యపెట్టి బాలికను తీసుకువెళ్లిన యువకుడు ఢిల్లీ, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో బాలికను నిర్బంధించి అత్యాచారం జరిపాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్లో మోర్చన్ భాగ్యను అరెస్ట్ చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. అమ్మాయి వచ్చేసి మైనర్ గర్ల్. ఆమె వివాహానికి వయసు వచ్చిన వ్యక్తి కాదు. ఆమె చిన్న వయసు, 16 ఏళ్ళు. అప్పుడు మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కేసు. దాని మీద వచ్చేసి ఆమెను అసలు ఏమి ఏంటంటే ఇంటికి ముందు ఇంటి వెనక ఉంటారు వీళ్ళు. ఆ అమ్మాయి ఇంటి ముందు ఉంటుంది, కానీ ఆమె యొక్క ఇన్వెస్ట్మెంట్ను వీళ్ళు క్యాచ్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. పెట్టి అక్కడల్లా ఆమెను ఇన్ని రోజులు ఏదో రకంగా భయపించి ఇలా చేసి అట్లే ఉండి చేస్తే చివరకు లక్కీగా 2.5 years తర్వాత దీని మీద చాలా పరిశోధన చేసిన ప్రీవియస్ ఆఫీసర్స్ కూడా. అయితే చివరకు వచ్చేసి పలానా చోట ఉన్నది అనే ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్లీ డీసీపీ గారికి పిలవడం. డీసీపీ గారు ఇమీడియట్లీ మాకు ఆమె ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఇది సక్సెస్ అయింది. బహుమతి గెలుచుకున్నారని ఎవరైనా ఫోన్ చేస్తే ఎగిరి గంతైన వాళ్ళు ఎవరుంటారు? వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి ఫోన్ చేస్తే ఇంకెందుకు ఆగుతారు? ఈ వీక్నెస్నే క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. వచ్చిన వాళ్ళ జేబులే కాదు, అకౌంట్లు కూడా ఖాళీ చేస్తున్నాయి. అలా కంట్రీ క్లబ్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. లక్కీ డ్రాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. హైదరాబాద్ మొత్తంలో 20 మందిని ఎంపిక చేశాం. అందులో మీరొకరు. జంటగా వచ్చి బహుమతి తీసుకెళ్ళండి. ఫోన్లో ఈ మాటలు వినగానే రామ్రెడ్డికి పట్టరాని ఆనందం కలిగింది. బహుమతి తీసుకుందామని వాళ్లు చెప్పిన చోటుకెళ్తే అసలు విషయం మొదలు పెట్టారని చెప్తున్నారు రామిరెడ్డి. కంట్రీ క్లబ్లో సభ్యత్వం తీసుకోవాలంటూ రకరకాల స్కీమ్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో పేజీలకు పేజీలు చూపిస్తూ ఏకరువు పెట్టారు. టెంప్ట్ అయిన రామిరెడ్డి ఓకే అనడంతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు గీకేశారు. ఇంటికి స్వైపింగ్ మెషిన్లు తీసుకొచ్చి మరీ డబ్బులు లాగేశారు. నెలకు 8,000 అంటూ 1,45,000 రూపాయలు తీసుకున్నారని జరిగిందంతా చెప్పారు రామిరెడ్డి. మంత్లీ అంటే నేనే వచ్చి పే చేస్తాను అని కూడా చెప్పాను అక్కడికి. లేదు సార్ మేము వచ్చి కలేదు, సరేలే 1 month దగ్గర ఇవ్వాలని ఇంత పే చేస్తాను నాకు తెలియదు. స్వైపింగ్ మిషన్లు ఇంటికి తెచ్చుకున్నారు, అన్ని బ్యాంకులు తెచ్చుకున్నారు వాళ్ళు. దే హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. 1,45,000 ఇట్లా